ఓకే బ్రదర్, ఏం జరిగింది అనుకుంటున్నారు? మరి మీ కొడుకు, మీ అన్న కొడుకు కానీ మీ వదిన గారు మీ పాప మీరే హాస్పిటల్లో చూసుకొని తీసుకెళ్లారని చెప్పారు మొన్న రీసెంట్గా. అసలు ఇప్పుడు మీ అన్నయ్యనే లేకుండా పోయారు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏంటి అసలు మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? ఏంటి అసలు అనుమానం అంటే ఇప్పుడు పాప అప్పుడు కోమలో ఉన్నది. పాప కోమలో ఉన్నది. ఇప్పుడు పాప అనేది క్యూట్ గా అయింది. క్యూర్ అయింది అమ్మాయి. క్యూర్ అయింది అమ్మాయి. హాస్పిటల్ కొద్ది 3-4 days లో మేము అడిగినాం, పాప మీకు నాకు జ్ఞాపకం ఉందప్పా అని. అంటే మాకు ఎవరు కొట్టిరు పాప నీకు తెలుసా అంటే తల ఊపింది, చేతులు కూడా సైల చేసింది. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ అడిగినాం, ఎవరంటే రమేష్, మోత్యా, శంకర్ అనేది వాళ్ళ పేర్లు అయితే ఖచ్చితంగా చెప్పింది. ఎవరెవరు పేర్లు? శంకర్, మోత్యా, రమేష్. మీ నాయన కొట్టినంటే మా నాయన బయట ఉన్నాడు, తలుపుల దగ్గర వచ్చి దాక్కుని వస్తున్నారు. నన్ను ఫస్ట్ కొట్టిరు, తర్వాత నేను కింద పడా మీ మమ్మీని కొట్టి, దాని తర్వాత మా మమ్మీని కొట్టిరు. మా మమ్మీని కొట్టి ఇష్టం వచ్చినట్టు అదైతే మా తమ్ముడు కూడా చూసినా, తమ్ముడిని చూడలేదు నేను. మొత్తం తలుపుకేసి గోడకేసి కొట్టినంట. అయితే అప్పుడే కోమలో పడిందంట. అందరం అది మేము కూడా మా అన్న పైన అంత అనుమానం కూడా లేదు. మా అన్నతో పాటు ఇంకా 3 ఉన్నారు. అంటే ఒక విషయం చెప్తా ఉన్నారు, అంటే మీ అన్నకు అసలు సంబంధం లేదు ఇష్యూ, కానీ పోలీసు వాళ్ళు అన్నారు అని ఒక సమాచారం బయటకు వస్తా ఉన్నది. అది అయితే మా వాస్తవం పోలీస్ స్టేషన్ పెట్టిరు, ఫింగర్ ప్రింట్ పెట్టిరంట ఆ రోజే. ఫింగర్ ప్రింట్ అయితే పాత్రలు అనేది ఏమి లేదంట. ఇంకా దాని తర్వాత ఇప్పుడు ఎవరెవరు నేను కూడా అయితే రామదాస్ అనేది నేను ఎవరెవరి పేరు పెడతానో నేనే చెప్పిన, స్వయంగా నేనే కొట్టినా అని అన్నాడు. అయితే ఆయన కొట్టే స్తోమత కూడా లేదు, కానీ వేరే కూడా భయపెట్టించిరేమో. మా పేరు పెట్టకూడదు, మా పేరు ఎంత చెప్పినా కానీ ఎంత కొట్టినా కానీ పేరు పెట్టవు అని చెప్పిరేమో. పేరు చెప్పొద్దు మేము చేసినా కానీ అట్లా చెప్పిరేమో వాళ్ళు. నేనేమో ధైర్యంతో నేనే చేసినా అని అన్నాడు. ఆయన మనసులో ఏమనుకున్నాడేమో, ఫోన్లో ఆయన జైల్లో పోయి మంచిగా కూర్చొని 6 నెలలు 9 నెలలు బయటకు వద్దామని అనుకున్నాడు. దాని ద్వారా చెప్పలేదేమో పేరు. ఓకే, ఇప్పుడు మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? ఏమనుకుంటున్నారు అసలు? అనుమానాలు అంటే మేము ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాం, పోలీసులు కూడా సిఐకి, ఎస్ఐ వాళ్ళకు అందరూ చెప్తున్నాం, సార్ అట్లా చెప్తుంది పాప. మళ్ళీ వాళ్ళపైన ఏమైనా రియాక్షన్ చేస్తురా చేయాలంటే పాప కొద్దిగా క్యూట్ గా, కానీ తర్వాత మేము ఏం చేయమంటే పాప క్యూర్ అయిన తర్వాత మాట్లాడదామన్నారు. ఆ రోజు కూడా వాళ్ళు మా తండ్రి ఈ 3-4 బ్యాచ్లు ఆ రోజు చనిపోయిన నుంచి కూడా బయటనే తిరుగుతారు. ఊర్లో లేరు వాళ్ళు, ఊళ్ళో బయటనే ఉన్నారు. పోలీసు ఫోన్ చేస్తే వాళ్ళ నంబర్లు నాకు పెడతారు. వాళ్ళ పైన అయితే ఫోన్ లేదు, నంబర్ లేదు, ఫోన్ లేదు. మీరే పట్టుకోవాలి. నేను చెప్తాను, నేను పాప దగ్గర ఉన్నా, మీకు కంప్లైంట్ వచ్చింది, మీరే వెతికి మీరే పట్టుకోవాలి. అది వాళ్ళ నంబర్ ఉంటే నంబర్ లేదు వాళ్ళ. ఆ రోజు మీ అన్న కూతురు ఎవరైతే హాస్టల్లో ఉంటారో, మా డాడీని ఉరిదీయండి, ఈ రోజు మా పరిస్థితి మేము రోడ్ల మీద అడుక్కొని తినాలి అని కొన్ని మాట్లాడేది. ఈ రోజు వాళ్ళ ఫాదర్ లేడు. అమ్మాయికి చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిరా? అసలు ఏమనుకుంటున్నారు? చెప్పే ప్రయత్నం అంటే అట్లా చెప్తుంది, జైలు ఎవరు కొట్టిందో బాబాయ్, జైలు ఎవరు కొట్టిందో వాళ్ళు కూడా బయట తీయమని చెప్తుంది. సీసీ ఫుటేజ్ లో చనిపోయింది. నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఫోన్ చేసింది, ఎవరు చెప్పినట్టు ఉన్నారు. అది నాకు ఫోన్ చేసి చెప్తుంది, బాబాయ్ అంటే ఏమంటుంది, మా మమ్మీని మా తమ్ముని చంపినందుకు బాగా జరిగింది మా డాడీకి అంటుందా? లేదంటే అట్లాంటి ఏం చెప్తారు? బాబాయ్ నాయన చనిపోయినా అంటే, అవును ఇక్కడ బాడీని ఇంటికి తీసుకొస్తురా అంటే నేను వెళ్ళలే, ఇంకా మాట్లాడలే, ఇంకా లోపల పోలీసులు లోపల విచారణ చేస్తారు, దానితో ఏంటంటే నేను డిసిజన్ చేస్తానని పాపతోటి అన్నాను. ఓకే, మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ సంఘటనకి? ఏం డిమాండ్ అంటే, ఇప్పుడు పిఎస్ నుంచి ఇక్కడ బాగానే వచ్చిండు మా అన్న, పిఎస్ నుంచి జైలుకి బాగానే వచ్చిండు. గేట్ దాటిన తర్వాత లోపల ఎట్లా జరిగిందో, అసలు జైలు అంటే వాళ్ళ ద్వారానే హ్యాండ్ ఓవర్ ఉంటది. ఏం జరిగింది ఏమైంది మొత్తం వాళ్ళకి తెలుస్తుంది. మనకు తెలుస్తుందా? వాళ్ళు అబద్ధం చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు, వాళ్ళు చెప్పేది మనం వింటున్నాం, కానీ మాకేంది ఏం జరిగింది ఇప్పుడు అది నమ్ముతా. చూస్తే నమ్ముతా. ఆయన స్వయంగా ఆయనతో పడిందంటే నేను శవం నేను ఇంటికి తీసి నేను నా బాధ్యత నాది. ఓకే, ఇప్పుడు మీ అన్న చనిపోయాడు, బాడీని ఇంటికి తీసుకెళ్తున్నారా లేకపోతే ఎక్కడ అంత్యక్రియలు ఎక్కడ చేయబోతున్నారు? అంత్యక్రియలు అంటే డిసిషన్ నాకు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇంకా లేదు. ఎన్ని రోజులైనా ఈయన క్లారిటీ వస్తేనే నేను ఇంటికి తీసుకెళ్తా. క్లారిటీ రాకుండా నేను ఇంటికి ఈయన ద్వారా నాకు ఏమైనా సాయం నుంచి ఇక్కడ వస్తే నేను ఇంటికి ఏమైనా చేయొచ్చు. ఈయన ద్వారా ఏం రాకపోతే నేను ఖర్చులు 3 పిల్లలు ఉన్నారు కదా, 3 2 ఆడపిల్లలు, మొత్తం 5 ఆడపిల్లలు. అంటే ఎలా ఇంటికి తీసుకురామని చెప్తారా? వాళ్ళ నాన్నని నా అంత్యక్రియలు మేము చూస్తాం, చివరిగా నాన్నని ఇంటికి తీసుకురామని చెప్తారు. ఏం చెప్తారు ఆ పిల్లలందరూ? అది ఆ విషయం అంటే చెప్తలేడు. నువ్వే బాబాయ్ నువ్వేమైనా మాట్లాడి నువ్వు తేగలుగుతావా, నువ్వేమైనా చేస్తావా అని అంటే, నేను చూస్తున్నా ఇక్కడ ఎవరెవరు కొట్టిరా, స్వయంగా
పడిపోయి చనిపోయిందా? చనిపోయిందా అది నా క్లారిటీ తీసుకొస్తేనే నేను బాడీ అని 100 ఇంటికి తీసుకొస్తానని నేను అన్నా. ఓకే. మా తండ వాసలు కూడా నేను అదే మాట అంటున్నా. మీ ఊర్లో ఏమంటారు అంటే అంత పెద్ద సంఘటన జరిగింది కాబట్టి ఊర్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా ఊరికి తీసుకురా? వాళ్ళు కూడా అంతలే చెప్తారు. ఈ నుంచి ఆ రోజు పట్టుకున్నప్పుడు రోజు మా చేతిలోనే చనిపోయి ఉంటే పోయి ఈ నుంచి మా జైల్లో కూడా మంచిగా ఉన్నాడు. పోలీసు వాళ్ళ చేతిలో ఎట్లా చనిపోతాడు? వాళ్ళ బాధ్యత కదా. ఆ రోజు మా చేతిలో ఉండే కూడా మేము వాళ్ళ కొట్టి చెప్తుండే. ఈ నుంచి వాళ్ళ అక్కడ పోయి చనిపోయిండు. వాళ్ళ బాధ్యత ఎవరు? ఏం కోరుకుంటున్నారు అంటే రాష్ట్ర ప్రజలకు కానీ చూసే వ్యక్తుల జనాలకు కానీ ఏం రాష్ట్ర ప్రజలు అంటే ఇది న్యాయం జరగాలి. ఇది ఎట్లా జరిగింది ఏం కదా అంటే పిల్లల గురించి కూడా ఏమైనా చెప్తారా? ఆ పిల్లల గురించి పిల్లలు కూడా ఈ ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. అంటే పిల్లలు కూడా అన్న తల్లి లేదు తండ్రి లేదు కాబట్టి ఆ పిల్లలకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? అంటే చూసే ప్రేక్షకులు కూడా చాలా మంది ఉంటారు, అంటే హెల్ప్ చేద్దామని చెప్పి కూడా చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళని మీరు ఏం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నేను కూడా ముందు లీడర్లు ఉన్నారు, రేవంత్ రెడ్డి కూడా సార్ని కోరుకుంటున్నాను. పిల్లలు అంత అనాథగా ఉన్నారు సార్. వాళ్ళకు కూడా నాకు కూడా 5 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు అనాథగా అయ్యారు సార్. మీ ద్వారా ఏమైనా హెల్ప్ కూడా చేస్తే సార్ మీ ద్వారా మీ మీడియా ద్వారా కూడా శివన్ రెడ్డి వరకు కూడా తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. సో మొత్తానికి అయితే పిల్లలకి న్యాయం జరగాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. చిన్న నుంచి పెద్ద వరకు ఎవరు పోషిస్తారు? చూస్తే నేను ఆటో డ్రైవర్, నేను చూస్తే గ్యాస్ దొరకక ఆటో డ్రైవర్. ఇప్పుడు పోసేది 8 మంది, నేను ఒక్కనే 8 మంది పోసేది. ఇప్పుడు ఏం రోజు ఆటోలో పోతే 2000 వేస్తాం, రోజు 1000 రూపాయలు ఇంట్లోనే అవుతుంది. గ్యాస్ మొత్తం ఆడికాడికే అవుతుంది. పిల్లల్ని ఎట్లా పోషించాలని నేను కూడా శివంత్ రెడ్డి ఎవరైనా దాతలు ఉంటే కూడా ఆదుకోవాలని పిల్లల్ని కూడా నేను కోరుకుంటున్నాను.